హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అన్ని కలెక్ట్ చేసినవి వీడియో చేశాను. సో మా వాళ్ళిద్దరూ చాలా చిన్న పిల్లలు అనమాట గృహప్రవేశం టైంకి. అండ్ గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చిందనమాట. సో ముందు రోజు నైటే మేము అన్నయ్య సూట్ రూమ్ తీసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కన్వీనియంట్ గా ఉంది, బాగుంది రండి అంటే ముందు రోజే మేము స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రావడం కొంచెం డిఫికల్ట్ అవుతుందని. సో మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, వైజాగ్ స్కై పార్క్ అనమాట, ఎండాడ, అక్కడ తీసుకున్నారు. సో గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల నైట్ పడుకునేసరికి మేము ఎంత పడుకుందాం అని ట్రై చేసిన పిల్లలతో అయిపోయింది. మా వాడికి ఆ రోజు తెగ నిద్ర వచ్చింది. ఎర్లీ మార్నింగ్ లేపి స్నానం చేయించినప్పుడు విపరీతంగా ఏడుపు అనమాట. సో ఎంత ట్రై చేసినా కరెక్ట్ గా గృహప్రవేశం టైంకి అయితే మేము ముగ్గురు అయితే అందలేకపోయాం, వీళ్ళని రెడీ చేయడం, వీళ్ళని ఇచ్చేయడం వల్ల. బట్ డే అంతా అయితే చాలా ఎంగేజింగ్ గా ఇద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో కాసేపు పడుకున్నారు కానీ ఇద్దరు బాగానే ఎంజాయ్ చేశారు. పెద్దగా పేచి అది పెట్టలేదు. ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కదా, సో ఎలా ఉంటారా అని అనుకున్నాం. తర్వాత పైన హోమం అవి అవుతాయి కదా, సో కాస్త సఫికేషన్ వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యారు. కానీ తర్వాత ఫుడ్ అంతా సెపరేట్ గా వేరే ప్లేస్ లో అనమాట, హాల్లో. సో అక్కడ ఫుల్ వేసి, సో అక్కడ బాగానే ఎంజాయ్ చేసి బాగానే ఆడుకున్నారు. కొంచెం వాళ్ళ నిద్ర మొత్తం అవన్నీ తీరాక ఇదిగో మా చిన్నోడు ఇద్దరికి ఒకలాంటి డ్రెస్సెస్ తీసారు వాళ్ళ పెద్ద వాళ్ళు, అన్నయ్య వదిన అనమాట, హోమం టైంలో. సో గృహప్రవేశం అయితే చాలా బాగా అయింది అండ్ బాగా రెడీ అయ్యాం. సో డెకరేషన్ ఇవన్నీ వచ్చేసి బయటకే ఇచ్చేసారు, మేమేం డెకరేట్ చేయలేదు. సో పంతులు వాళ్ళే డెకరేట్ చేసి వాళ్ళే చేసుకునేలాగా మాట్లాడేశారు అనమాట, వస్తువులన్నీ తీసుకొచ్చి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మార్నింగ్ టైంలో జస్ట్ ఇంట్లో వాళ్ళమే అలా ఉన్నాము. తర్వాత మాత్రం అలాగా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వస్తూనే ఉన్నారు. సో పూజ అయితే పంతులు గారు చాలా బాగా చేశారనమాట. మెయిన్ గా డెకరేషన్ చాలా బాగా చేశారు. సో చూసారు కదా, డెకరేషన్ అది చాలా నీట్ గా బాగుందన్నమాట. అండ్ ఈరోజు ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఏంటంటే నాకు మీ అందరితో షేర్ చేసుకుని ఉంది, ఎందుకంటే మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఆ స్పెషల్ అకేషన్ ఏంటంటే, యూట్యూబ్ మేము స్టార్ట్ చేసి ఒక 5 years అయిపోయింది అనమాట ఈ డేతో. సో మార్నింగ్ లెగ్సిన్ వెంటనే యూట్యూబ్ వాడు ఫస్ట్ అదే పంపించాడు, కంగ్రాచులేషన్స్ 5 years టు యూట్యూబ్ అని, హాఫ్ టికెట్ కంప్లీట్ చేశారని. సో యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాం అనమాట. సో సరదాగా స్టార్ట్ చేసాం ముగ్గురం కలిపి. సో అలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. చేస్తుండి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. మళ్ళీ రీసెంట్ గా చాలా ఇంట్రెస్ట్ గా, లేదు ఛానల్ ఉంది, చెయ్యాలి, ఏదో ఒకటి కంటెంట్ చెయ్యాలి, కొంచెం సరదాగా ఉండేవి అండ్ యూస్ఫుల్ గా ఉండేవి, అలా చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. మళ్ళీ మధ్యలో గ్యాప్ రావడం వల్ల మాకు మధ్యలో ఒక 2 years అలాగా వేస్ట్ చేస్తాం అనమాట టైం అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్లే మేమైతే ఈరోజు ఇంత ఇంత ఎంకరేజింగ్ గా ఫీల్ అయ్యి మేము చేస్తున్నాం అనమాట వీడియోస్ అని. సో ఓన్లీ మేమే కాదు, మొత్తం మా ఫ్యామిలీ, నానమ్మ, పెద్దమ్మ, మమ్మీ, డాడీ అందరం కలిపి చేస్తున్నాం అనమాట. తిను నిహారిక అన్నయ్య వాళ్ళ పాప, అన్నయ్య వదిన. సో వీళ్ళు కూడా కాస్ట్యూమ్స్ అవి చూడండి మ్యాచింగ్ వేసుకున్నారనమాట. తర్వాత ఫొటోస్ తీయలేదు కానీ సెకండ్ కాస్ట్యూమ్ కూడా అలా మ్యాచింగ్ ఉంటది. సో పాలు పొంగించడం అవన్నీ దగ్గరుండి చేసాం అనమాట. అండ్ మా వాళ్ళిద్దరు పడుకోవడం వల్ల, కొంచెం అందరి దగ్గర ఉండడం వల్ల మేమైతే ఫ్రీగా హ్యాపీగానే తిరిగాం అనమాట ఫంక్షన్ లో అంతా. సో ఇది వచ్చేసి వ్రతం. సో గృహప్రవేశం ఎంత ఎర్లీ మార్నింగ్ ముహూర్తాలే కొంచెం బెటర్ అనమాట. సో రిలేటివ్స్ వచ్చే టైంకి మనం అన్ని పనులు అయిపోయి వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి చాలా పూజలు అవి ఉంటాయి కాబట్టి, పూజ, హోమం, వ్రతం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఎలా అయినా టైం పట్టేస్తుంది. సో ఈలోగా మేము 4 ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. అండ్ వీళ్ళిద్దరూ అయితే పంచుల్లో అసలు ఎంత క్యూట్ గా ఉన్నారు. ఇద్దరికి ఒకలాంటి పంచులే కలర్ తీసుకోవాలి అని చెప్పి అలాగే తీసుకున్నారనమాట పెద్దన్న వాళ్ళు. సో ఇది మేము ముగ్గురం అయితే రెడీ అయ్యాం. సో మా ముగ్గురికి అయితే రెడీ అవ్వడం అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో రెడీ అవ్వడానికి వాటికి ఏమైనా ఫంక్షన్స్ వస్తే బాగా ఇష్టపడతాం. ఇది మా నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్ల అనమాట. ఏదైనా ఇంట్లో ఒక ఈవెంట్ ఉంటే చాలు, ఆడపిల్లలకి అదొక సెలబ్రేషన్ లాగా 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం వేసుకోవాలి, ఏం షాపింగ్ చేయాలి, ఎలాగా ఆ రోజు రెడీ అవ్వాలి, ఏం జ్యువెలరీ వేసుకోవాలి, అవన్నీ. సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒక టైప్ ఆఫ్ సరదా అనమాట. ఏమైనా సెలబ్రేషన్స్ వచ్చినా. తిను మా నానమ్మ, మీకు తెలిసిందే కదా, ట్రెండింగ్ స్టార్ లాగా మన ఛానల్లో అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేయడానికి డాన్స్ అవి వేస్తూ ఉంటుంది, పద్యాలు అవి చెప్తూ ఉంటుంది. సో నిహారిక, ఇషాన్,
మేము ముగ్గురు అనమాట అన్ని ఫోటో స్టిల్స్ అన్ని ఇచ్చుకొని ఫొటోస్ అవి తెగ తీసుకున్నాం. వీళ్ళిద్దరూ పంచలు ఇంకా లాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చారు, మొత్తం నలిపేసి అది ఇది చేసి. సో భోజనాలన్నీ చెప్పాను కదా, ఇలా సెపరేట్ హాల్లో అనమాట. అక్కడ ఫుల్ ఏసీ అవి ఉండడం వల్ల ఇంకా అండ్ బాగా స్పేషియస్గా ఉంది. సో విపరీతంగా తెగ ఎంజాయ్ చేశారనమాట పిల్లలందరూ. అండ్ వీడు చూడండి, వీడైతే సూపర్గా డాన్స్ వేస్తాడు. ఆరోగాడు వాడి చేతులు ఊపిసి యువతకి డాన్స్ వేస్తున్నాడు. కొంచెం ఒక నిద్ర అయ్యాక కాస్త ఫ్రెష్ అయ్యారనమాట పిల్లలిద్దరు. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం బయట తిరగడం వల్ల వాటి వల్ల పెద్దగా జనాలు అవి ఇవి పెద్ద ఏమీ పట్టించుకోరు అనమాట. వాళ్ళకి కొంచెం ఫ్రీగా హాయిగా అనిపిస్తే చాలు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కొత్త పాత ఏం లేదు. సో చిన్నత్త మమ్మీ ప్రసాదం తయారు చేస్తున్నారనమాట. సో ఎంత ఫంక్షన్స్ అని ఏవైనా ఆడవాళ్ళకి మాత్రం అన్నిటికి పెట్టినా ఏవో ఒకటి చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి. సో అవి ఫంక్షన్స్లో చాలా కామన్. నాకైతే బొట్టు అవన్నీ చూడండి దేవుడికి ఎంత బాగా పెట్టారో. ఇది వేరే రూమ్లో అనమాట, ఒక బెడ్రూమ్లో. సో ఇవి మొత్తం 3 బెడ్రూమ్స్ అనమాట. హాల్ అవి కూడా. ఈ మధ్య రీసెంట్గా మీకు కొత్త వేరే ఇంట్లో ఇషాన్ వెళ్ళాడు కదా, ఆ ఇంట్లో చూడొచ్చు మీరు. మొత్తం ఇల్లు అంతా కనిపిస్తుంది అందులో.